ఓం నమః శివాయ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నమో విష్ణవే నమః. గోదాదేవి యొక్క విశిష్టత. ఈరోజు మనం ధనుర్మాసంలో గోదాదేవి యొక్క విశిష్టతను గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము. ధనుర్మాసం హిందూ సంప్రదాయాల్లో పరమ పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఈ మాసంలో చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నెలలో గోదాదేవికి చాలా విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మనం గోదాదేవి యొక్క విశిష్టతని మరియు గోదాదేవి యొక్క పూజని ఏ విధంగా చేయాలో తెలుసుకునే ముందు అమ్మవారి యొక్క విశిష్టతను, అమ్మవారి యొక్క చరిత్రను తెలిపే ఒక మధురమైన పాటని ఇప్పుడు మనం విందాము. ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాట తర్వాత మనం అమ్మవారి యొక్క పూజని ఏ విధంగా మన సులభమైన పద్ధతిలో మన ఇంటి వద్ద చేసుకోవచ్చో తెలుసుకుందాము. అమ్మవారి పాటని ఇప్పుడు మనం అందరం ఆలకిద్దామా? సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, చంద్రకళలతో ఉదయించే. నువ్వే నువ్వే తులసి వనంలో తళుకున గోదా ఉదయించే, సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, చంద్రకళలతో ఉదయించే. విష్ణు చిత్తుడను విష్ణు భక్తునికి వనమున గోదా లభించే, విష్ణుని పైన మనసు పెట్టుకొని మానసమతనికి అర్పించే, విష్ణు చిత్తుడను విష్ణు భక్తునికి వనమున గోదా లభించే, విష్ణుని పైన మనసు పెట్టుకొని మానసమతనికి అర్పించే. రంగని కోసం అల్లిన మాలలు సింగారముగా ధరించే, రంగనాథుడు ఇష్టముతో అవి పొంగు ప్రేమతో ధరించే. సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, చంద్రకళలతో ఉదయించే. గోదా భక్తిగా చెలులతో గూడి తిరుప్పావు వ్రతమనరించి, మాధవునికి అనురాగ భక్తితో తనువు మనము తానర్పించే. గోదా భక్తిగా చెలులతో గూడి తిరుప్పావు వ్రతమనరించే, మాధవునికి అనురాగ భక్తితో తనువు మనము తానర్పించే. రంగనాథుడు ఆమెను మెచ్చి వివాహమాడ తలపోసే, సింగారిని తన వద్దకు రమ్మని బంగారు పల్లకి పంపించే. సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, చంద్రకళలతో ఉదయించే. పెండ్లి కూతురై ఆండాళ్ళమ్మ మందిరానికే అరుదించే, పండగ కల పెండ్లాడి రంగని స్వామిలో ఐక్యంబాయే. పెండ్లి కూతురై ఆండాళ్ళమ్మ మందిరానికే అరుదించే, పండగ కల పెండ్లాడి రంగని స్వామిలో ఐక్యంబాయే. భక్తి ప్రేమగా అతిశయించిన రంగని ప్రేమని గోదా చాటే, ముక్తికి ఇది మహదివ్య మార్గమని గోదా చరిత జగతికి చాటే. సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే, చంద్రకళలతో ఉదయించే. గోదాదేవి ఆ శ్రీ మహావిష్ణువు భక్తురాలిగా ప్రత్యేకంగా తిరుప్పావై పాసురాలను తానే స్వయంగా రచించిన అనన్య భక్తురాలు. ఆమె భక్తి, సంతోషం మరియు దైవానుగ్రహం పొందటంలో ధనుర్మాసానికి ఒక ప్రత్యేకతను తెచ్చాయి. గోదాదేవి తానే స్వయంగా 30 పాశురాలుగా తిరుప్పావైను రచించింది. ఈ తిరుప్పావైలోని పదాలు ఆధ్యాత్మికత, భక్తి మరియు దైవ శరణాగతికి మార్గదర్శకాలుగా ఉన్నాయి.
గోదాదేవి ధనుర్మాసంలో తను సొంతగా రచించినటువంటి పాశురాలను పాడుతూ శ్రీ మహావిష్ణువు మీద పరమ పవిత్రమైన ప్రేమను వ్యక్తపరిచింది. ఆమె జీవిత కథ భక్తులకు చాలా స్ఫూర్తిదాయకమైనది. ఈ ధనుర్మాసం నెలలో గోదాదేవి పాడిన తిరుప్పావైనను ఆలయాల్లోనూ ఇండ్లలోనూ పాడుతూ పూజలు చేస్తూ ఉంటారు. ఇలా తిరుప్పావైను పఠించటం శుభాన్ని, ఆరోగ్యాన్ని, దైవ కృపను కలిగిస్తుందని నమ్మకం. గోదాదేవి తన పవిత్రమైన భక్తితో మనకు ఎంతగానో స్ఫూర్తిని ఇస్తుంది. ధనుర్మాసంలో గోదాదేవిని స్మరించుకోవటానికి, తన భక్తిని అనుసరించడానికి ఉత్తమమైన మార్గం. గోదాదేవి అంటే ఆండాళ్ అమ్మవారు. ఆమె శ్రీ మహావిష్ణువు భక్తురాలు. ఆమెకు భక్తితో పూజలు చేస్తే మనకు ఇష్టమైన కోరికలన్నీ తీరుతాయని నమ్మకం. ఈరోజు గోదాదేవి పూజని మన పూజా గదిలో ఎలా సులభమైన పద్ధతిలో చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మన పూజ గదిని శుభ్రం చేసుకొని గోదాదేవి యొక్క పటాన్ని లేదా విగ్రహాన్ని చక్కగా పూలమాలలతో అలంకరించుకోవాలి. పూజకు అవసరమైనటువంటి వస్తువులు పసుపు, కుంకుమ, పళ్ళు, నైవేద్యం, గంధం, ధూపం, దీపం, ఇలాంటి తులసి దళాలు ఇలాంటివన్నీ సిద్ధం చేసుకొని ముందుగా పెట్టుకోవాలి. తర్వాత పూజ ప్రారంభానికి ముందు ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. మమ సంపూర్ణం ఐశ్వర్య సిద్ధ్యర్థం గోదాదేవి పూజాం కరిష్యే అని చెప్పుకోవాలి. ముందుగా గణపతిని ప్రార్థించుకోవాలి. ఆ తరువాత ఆవునేతితో దీపం వెలిగించి తులసీ దళాలతో అమ్మవారిని పూజించి ధూపం సమర్పించి గోదాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. వీలైతే విష్ణు సహస్రనామం కూడా పఠించవచ్చు. ఇలా అష్టోత్తర శతనామావళి పఠించిన తర్వాత అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం, గోధుమ పాయసం, పరమాన్నం, పళ్ళు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టుకోవాలి. తరువాత అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇలా మనం శక్తి కొలది ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారి యొక్క పూజని చేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం విష్ణువాలయాల్లో చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇలా పూజ చేసి మనం అమ్మవారి యొక్క కృపకు అందరం పాత్రులమవుదాం. ఇలా ధనుర్మాసంలో అమ్మవారి యొక్క గోదాదేవి యొక్క పూజ చేసిన వారికి వారి కష్టాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో విష్ణవే నమః. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.